హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ మై డియర్ దొంగ. ఇద్దరు బాయ్స్, ఇద్దరు గర్ల్స్ అండ్ ఒక దొంగ, మొత్తం ఒక 5 క్యారెక్టర్స్తో నడిపించేశారు మూవీ. చాలా సింపుల్గా తీశారు మూవీ. చెప్పాలంటే ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ షార్ట్ ఫిలింలా ఉంది మూవీ. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి విత్ ఎ ట్రాజిక్ చైల్డ్హుడ్ అండ్ కరెంట్ జనరేషన్ రిలేషన్షిప్స్లో ఉండే చిన్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయి ఆ రిలేషన్షిప్లో నుండి ఎలా బయటకు వస్తుంది, మన మంచి దొంగ అభినవ్ అలియా సురేష్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేదే కాన్సెప్ట్. నచ్చని పార్ట్నర్తో అడ్జస్ట్ అవుతూ లైఫ్ షేర్ చేసుకోవడం వల్ల లాంగ్ రన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనేది కూడా చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్గా చూపించారు మూవీలో. ఇవన్నీ ముందు కూడా చాలా మూవీస్లో చూసాం, కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే ఎక్కడా కూడా ఎలాంటి హడావిడి ఉండదు. ప్రతిదీ చాలా సింపుల్గా ఆన్ ఏ వెరీ లైటర్ నోట్ విత్ సమ్ హ్యూమరస్ ఫన్తో వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఒక ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అండ్ గొడవలు ఉంటాయి, బట్ అవి పెద్ద డ్రమాటిక్గా ఉండవు. బ్రేకప్స్ ఉంటాయి కానీ ఏడుపులు కొట్లాటలు ఉండవు. ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఒక ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది. అవ్వడానికి చిన్న సింపుల్ మూవీ అయినా కవర్ చేసిన పాయింట్స్ అయితే అప్రిషియేట్ చేయొచ్చు. ఒక రిలేషన్షిప్లో ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది జరగడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ వేస్ మన హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ని ఎంజాయ్ చేసే పార్ట్నర్ ఉండడం. దానివల్ల ఎక్కువ క్వాలిటీ టైం ఎంజాయబుల్గా స్పెండ్ చేయొచ్చు అనే పాయింట్ చాలా సింపుల్గా చూపించారు ఈ మూవీలో. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అభినవ్ గోమటం, శాలిని కొండపూడి, దివ్య శ్రీపద, గాజుల నిఖిల్ మెయిన్ రోల్స్లో, బిఎస్ సర్వాంగ కుమార్ డైరెక్ట్ చేసిన మూవీ మై డియర్ దొంగ. మూవీలో క్యారెక్టర్స్ అండ్ సిచ్యువేషన్స్ అన్నీ చాలా క్యాజువల్గా ఉంటాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఏదో సినిమాటిక్ ఫీల్ రాకుండా మన పక్కనుండే ఫ్రెండ్స్ అనిపించేలాగా క్యాజువల్గా చేశారు. మూవీకి ప్లస్ పాయింట్ అదే. మూవీ అంతా పెద్ద డ్రామా ట్రాజెడీ లేకుండా సింపుల్గా ప్లజెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మైనస్ పాయింట్ కూడా అదే. కొంచెం ఎమోషనల్ టచ్ అండ్ డ్రమాటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు. కామెడీ కూడా పెద్ద ఫన్నీగా కాకుండా ఫన్ విత్ హ్యూమర్ అన్నట్టు లైటర్ నోట్లోనే ఉంటుంది. మ్యూజిక్కి కూడా పెద్ద స్కోప్ ఏం కనిపించలేదు మూవీలో. సో ఉన్న దాంట్లో డీసెంట్ జాబ్ అనిపించింది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఆర్ ఓకే. ఎలాంటి హడావిడి లేకుండా క్యాజువల్ కామెడీతో కొంచెం ప్రాక్టికల్ సినారియోస్తో ఒక సింపుల్ మూవీ చూడాలి అనుకునే వాళ్ళు ఈ మూవీ ప్రిఫర్ చేయొచ్చు. ఓటీటీ రిలీజ్ కాబట్టి ఇట్స్ ఎ గుడ్ మూవీ టు వాచ్. ఇలాంటి సింపుల్ మూవీస్ కూడా అప్పుడప్పుడు వస్తే కొంచెం ప్లజెంట్ ఫీల్ ఉంటుంది అనిపించింది నాకు. దట్స్ ఆల్ అబౌట్ మై డియర్ దొంగ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.